ఇద్దరు చిన్నప్పుడు స్నేహితులు చీకటి అరణ్యాన్ని దాటుకుంటూ ఒక పెద్ద గ్రామానికి వెళ్ళిపోతారు. ఆ గ్రామం గురించి చాలా ఊహాగానాలు విన్నారు, కానీ వారు సత్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆకాశం గులాబీ రంగులో మారింది, కానీ చెట్లు బాగా నిగారుగా ఉన్నాయి. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం అలుముకుంది. గ్రామానికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక అశాంతమైన శాంతి ఉందా? భయంకరమైన గ్రామం, పాడైన ఇల్లు, విరిగిన కిటికీలు, దారులు పాడయ్యాయి. చుట్టూ నిస్సందేహంగా ఉంది, ఎవ్వరూ కనిపించడం లేదు. రవి మరియు సూర్య గ్రామం చివర ఒక భయంకరమైన ఇల్లు చూశారు. అది వింతగా కనిపించింది. అక్కడ చాలా కాలం కిందట ఎవరో నివసించినట్లు ఉండింది. కోట తెరిచింది, గాలి భయంకరంగా వీస్తుంది. ఇంట్లోకి అడుగు పెట్టిన తరువాత అక్కడ గందరగోళంగా ఉంది. ఎటు చూసిన కాగితాలు, వెన్నెల కట్టలు, కప్పలు, తేలిపోయిన రూము. ఒక్కసారిగా తెర కూడా మూసుకున్నాయి. అలా ఉండగా ఒక శక్తివంతమైన ఆకారం తెర చుట్టూ కనిపించింది. అది మాయమైన రాక్షసి రూపంలో కనిపిస్తుంది. దాని కన్నులు చాలా ఉగ్రంగా మెరిసిపోతున్నాయి. పాత ఇంట్లో ఉన్న ఇద్దరు స్నేహితులు భయంతో నిలబడి ఆ ఆకారాన్ని చూస్తున్నారు. భయంతో రవి మరియు సూర్య తగిలిన గడియారం, చిరిగిపోయిన ఫర్నిచర్ లాంటి వస్తువులను పారవేయడం ప్రారంభించారు. కానీ కొద్దిసేపు గడిచిన తరువాత వాళ్ళు బయటకు పరిగెత్తారు. రవి మరియు సూర్య చివరికి బయటకు పరిగెత్తారు. వారి కడుపు విప్పుగా తిరుగుతూ గ్రామం బయటకు చేరుకున్నారు. కానీ వారు ఎప్పటికీ ఆ గ్రామంలో అడుగు పెట్టలేదు.